నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. మే 6వ తేదీలోగా రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలు చెయ్యకపోతే రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ముట్టడిస్తారని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించి మొక్కజొన్న రైతుల సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, నరేంద్ర, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి, దయాకర్రావులు మాట్లాడుతూ రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారని, 20 రోజులు గడుస్తున్నా మొక్కజొన్న కొనే పరిస్థితి లేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. రైతులు మార్కెట్లో ఇబ్బందులు పడుతుంటే కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పారు. ఒక్క రూపాయి ఇస్తలేడు. ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డి గారిని దిగొచ్చి దిగమంటే దిగుతాడా దిగడా కానీ రైతుల కోసమైనా ఒక్క నిమిషం వినండి. ధర్నా చేస్తాను అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వము చిల్లర వేషాలేయడంలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. హరీష్ రావు గారు వాటిని 2 రోజుల్లో 3 రోజుల్లో కాంటాక్ట్ చేసి వాళ్ళని పంపించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ కేంద్రాలు కావచ్చు, పిఎస్సిఎస్సి సెంటర్లు కావచ్చు, మొత్తం ధాన్యం నిల్వ ఉన్నది. ధాన్యాన్ని ఎత్తండి. ఎత్తకపోయినట్లయితే ఇవాళ ఖచ్చితంగా మీ ప్రభుత్వం యొక్క చెడగంతనం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా లారీలు మాట్లాడండి, మొత్తం కూడా ధాన్యాన్ని ఎత్తండి. అకాల వర్షాల నుంచి రైతులు కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమనే మక్కలు వరి ధాన్యం కొనడం కోసం అని చెప్పేసి 6వ తారీఖున కేటీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు. మీరు ఇచ్చిన పాత హామీలే ఉన్నాయి, అన్నిటిని కూడా అమలు పరచాలి. అదేవిధంగా ఈ మక్కలను వరి ధాన్యం కొనాలని చెప్పేసి డిమాండ్తో రైతు సదస్సు ఇలా జరపబోతున్నాం. అందుకే ఇవాళ ఇక్కడికి వస్తే వాళ్ళ బాధలు ఉన్నదాన్ని ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని నిర్బంధంగా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. కావాలని గతంలో అందరూ అందరూ వృద్ధి చేసేది గుండెలకుంటే ట్రాన్స్పోర్ట్ ఎవరు తీయాలి, గడ్డి బ్యాగ్స్ ఎవరు తీయాలి, ఏడ గోదావరి పెట్టాలని ప్రతి ఎమ్మెల్యే ప్రతి కౌంటర్ దగ్గర పోయింది, ధాన్యం కొనుగోలు దగ్గర పోయింది, బట్టల కొనుగోలు దగ్గర పోయింది, కొనిపించి ఏర్పాటు చేసేది. మొత్తం 0 3 ఏళ్ళ బట్టి పట్టించుకొని పల్లా రాజశేఖర్ గారు చెప్పారు. ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్లు ఓపెన్ పేరుకు ఓపెన్ చేశారు తప్ప గడ్డి బ్యాంక్ దగ్గర పైసలు చూపిస్తారు, ట్రాన్స్పోర్ట్ దగ్గర పైసలు చూపిస్తారు. అయినా పైసలు చూసినా బస్తాల కోసం కొట్టాడుతున్నాం, నీళ్ళ కోసం కరెంటు కోసం ఇబ్బంది పడ్డారు. పంట చేతికి వచ్చిన దాన్ని అమ్మదామంటే రాజకీయాలు. మహిబాద్ జిల్లాల వర్షాలు పడి, పిడుగులు పడి, రాళ్ల వర్షం పట్టి మొత్తం కొట్టపోయింది. అంతకుముందు రాళ్ల వర్షం పడితే కేసీఆర్ గారు నష్టపేట, వర్కాల, పాలకుర్తి, మహిబాద్, తొర్రూరు అన్ని గురించి 10 వేలు ఇచ్చారు. మరి నువ్వేమిస్తావు చెప్పారు. మేము డిమాండ్ చేస్తున్నాం. 6వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైతు సదస్సు ఏర్పాటు చేశాం. మార్కెట్లో రైతుల బాధ కూడా ఇచ్చినాం. మార్కెట్ వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాం. ఈ 5-6 రోజులలో కొనకపోతే కొనుడే కాదు, ఎమ్మెల్యే మంత్రులు ప్రతి మార్కెట్ ఆఫీస్ పోవాలి, కొనుగోలు సెంటర్లు పోవాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అటెండ్ కావాలి, రైతుల బాధ వినాలి, విని సాల్వ్ చేయాలి. మీరు పోకపోతే మీ ఆఫీసులా, మీ క్యాంప్ ఆఫీసు, మీ ఆఫీసుకు రైతులు ముట్టడిస్తారని ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. అది 6వ తారీఖు లోపల మీరు పనిచేయాలి. 6 తర్వాత కూడా మొత్తం కురకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మోసపోతున్నారు, రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.